శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుశక్తి లాక్స్ అండి. అందరు బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ పరీక్షలు మొదలయ్యాయి. పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే చదువుతో పాటు మనకి దేవుని శక్తి కూడా ఉండాలండి. దాని గురించి మాట్లాడుకుందాము. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఐ రిక్వెస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా అండి? చదువు మీద శ్రద్ధ, ఏకాగ్రత లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ పిల్లలకు చిన్నతనం నుంచే ఈ మంత్రాలు నేర్పించండి. వారికి మంచి భవిష్యత్తు ఇచ్చినట్లు అవుతుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందండి. వారికి సహాయపడే 6 శక్తివంతమైన మంత్రాలు అయితే ఉన్నాయి. కాకపోతే కొన్ని అయితే తెలుసుకుందామండి. దాంట్లో నుంచి కొంతమంది పిల్లలు ఎంత చదివినా గుర్తుకు ఉండడం లేదని బాధపడుతూ ఉంటారు. దానివల్ల చదువుల్లో వెనుకబడిపోతారు. తల్లిదండ్రులు వారి పరిస్థితిని అర్థం చేసుకొని వారి ధైర్యం చెప్పాలి. చదువు మీద ఏకాగ్రత కలిగే విధానంగా చూడాలి. జ్ఞాపక శక్తి పెంచేందుకు ప్రయత్నించాలి మనం కూడా. అందుకు వారి చిన్నతనం నుంచే కొన్ని శ్లోకాలు, మంత్రాలు నేర్పించాలి. ఇవి వారికి మంచి భవిష్యత్తును అందిస్తాయి. పూర్వం అయితే పిల్లలు నిద్రలేచి దగ్గర నుంచి మంత్రాలు పఠించేవాళ్ళు. నిద్ర లేవగానే కరకరే వసతే లక్ష్మి అంటూ సకల దేవతలకు నమస్కరించుకుంటారు. ఈ మంత్రం పఠించడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండడంతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందండి. శివునికి అంకితం చేసిన మంత్రంలో ఓం నమః శివాయ సులభమైనది. 108 సార్లు పిల్లలతో జపించాలండి. ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని అయితే మన పిల్లలతో జపిస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. సరైన మార్గంలో నడిపించమని వేడుకుంటూ ఈ మంత్రం పఠించవచ్చు. ఇది మనస్సు, శరీరంపై చాలా ప్రశాంతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. పరీక్షలంటే భయం, ఒత్తిడితో బాధపడే వాళ్ళు ఈ మంత్రం పఠిస్తే చాలా బాగుంటుంది. శివుని శక్తి సానుకూలత మీద రక్షణగా ఉంటుంది. భయం వీడి మార్గనిర్దేశం చేస్తుంది. జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు, ఏకాగ్రత లోపించినప్పుడు, చదువు మీద దృష్టి పెట్టలేనప్పుడు ఈ మంత్రం జపించడం వల్ల చాలా మంచిదైతే జరుగుతుంది. మన పిల్లలకైతే మతిమరుపు అనేది వెళ్ళిపోతుంది. ఒత్తిడి, బాధ నుంచి కూడా పిల్లలు విముక్తి కలుగుతారండి. ఓం నమః శివాయ 108 సార్లు ప్రతిరోజు కూడా పిల్లలతో పఠనం చేయించాలండి. పిల్లలకి అలవాటు అయ్యేటప్పటి నుంచి అయితే 11 అయినా 21 సార్లైనా అలా పఠించని ముందుగా రాను 108 సార్లు అయితే పిల్లలతో జపనం చేయించండి అండి. ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ మంత్రం అయితే పఠించాలి. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. సరైన మార్గంలో మన పిల్లలు చదువు పట్ల సరైన మార్గంలో వెళ్తారండి. ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివిగా ఉన్నారు. వాళ్ళకి ఏమైనా చెప్తే మనకే రివర్స్ చెప్తారండి. ఏ మంత్రం అర్థం కాకుండా మాట్లాడతారు. ఉదాహరణకి నేను నా కొడుకుకి టీవీ ఎక్కువగా చూడొద్దంటే కళ్ళు పోతాయి అని చెప్తే నువ్వెందుకు చూస్తున్నావు, సెలవుల్లో మనం చూస్తుంటాం. అదే వాళ్ళు కూడా పఠిస్తుంటారు. అంటే మనము ఏదైతే చేస్తుంటామో వాళ్ళు కూడా అదే పాటిస్తూ ఉంటారు. ముందు మనము మారాలి, తర్వాత పిల్లల్ని మార్చుకోవాలండి. మన ప్రయాస ఒకటే, పిల్లలకి అన్నీ నేర్పించాలి. అన్నిటి మీద అవగాహన ఉండాలని. మనము ఎలాగో అన్నీ నేర్చుకోలేదు, మన పిల్లలైనా అన్నీ నేర్చుకోవాలి మన ప్రయత్నం. కానీ మనము ఎంత నేర్పించినా వాళ్ళకి నేర్చుకోవాలని అనుకుంటేనే నేర్చుకుంటారు. అలా మనము వదిలేయకూడదు కదా. పిల్లలకి చదువు పట్ల ఆసక్తి కలగాలంటే పొద్దున 5:30 నుంచి అయితే చదివించాలంట అండి. బ్రహ్మ ముహూర్తంలో లేచి కూర్చోబెడితే కూడా మైండ్కి ఎక్కిపోతుందంట. ఇదైతే అందరూ తెలుసుకోవాలండి. అంటే జ్ఞాపక శక్తి పెరుగుతుందండి పొద్దున ఉదయం లేచి చదువుకుంటే. ఎగ్జామ్స్ పూట మాత్రము మాంసాహారం అయితే తినకూడదండి. మాంసాహారం తింటే మతి స్థిమితం లేకుండా అయిపోతారంట. అది కూడా పరీక్షల సమయంలో మాంసాహారం అస్సలు కూడా పెట్టకండి. ఇవి చూసుకోండి. శాకాహారమే వాడాలండి. ఎక్కువగా ఆకుకూరలు, బెండకాయ, పాలు, గుడ్డు ఇవి తినొచ్చు. కానీ మాంసాహారం అయితే తినకూడదండి. ఇవి నియమంగా పాటించుకోండి. పిల్లలు చదువులో ఉత్తీర్ణులైతే అవుతారండి. మొబైల్కి దూరంగా పెట్టండి. మనం ఎక్కువగా ఎగ్జామ్స్ టైంలో కూడా వాళ్ళని వదిలేయకుండా వాళ్ళకి దగ్గరగా ఉండాలండి. ఇదైతే అందరూ చూసుకోండి. వస్తువుల పట్ల విలువ వాళ్ళకి అర్థం చేసుకునేటట్లు మనం చూసుకోవాలి. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో వాళ్ళకి తెలియజేయాలండి. ఇంకోటి, ఇతరులు చెప్పేటప్పుడు ఓపికగా విని వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవాలని మనం పిల్లలకి చెప్పాలి. ఏదైతే మనం మెల్లగా చెప్తుంటామో వాళ్ళకి మెల్లమెల్లగా అర్థమయ్యేటట్లు చెప్తేనే అర్థమవుతుంది. ఇది అందరూ కూడా గ్రహించండి. ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చేస్తున్నానండి. మీ పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా మంత్ర పఠనం అయితే చేయించండి అండి. ఓం నమః శివాయ అనే మంత్రం అయితే 108 సార్లు తప్పకుండా చదువు
చదువుకోండి. మన పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువుల్లో ఉత్తీర్ణులు అవుతారండి. మొండితనం అనేది కూడా వీడిపోతుందండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.